అసలు మన ఇండియన్ సినిమా అన్న మెయిన్లీ మన టీఎఫ్ఐ అన్న వెంటనే ఒక కైండ్ ఆఫ్ టెంప్లెట్ సినిమాలు మన మైండ్లోకి వస్తాయి మావ. అవే కమర్షియల్ బొమ్మలు. మన ఇండస్ట్రీ అనే కాదు మావ, సౌత్ నుండి నార్త్ వరకు అన్ని ఇండస్ట్రీస్ ఈ కమర్షియల్ సినిమా మీదే పడతాయి. అంతెందుకు ఒక హీరో ఎన్ని ఎక్స్పెరిమెంటెడ్ సినిమాలు లేదా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసినా కానీ మాస్ పల్స్ని క్యాచ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక కమర్షియల్ బొమ్మ చేయాల్సిందే మావ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా రయాన్ గాస్లింగ్ అండ్ ఎమిలీ బ్లంట్ మెయిన్ లీడ్స్గా చేసిన ద ఫాల్ గై సినిమా చూసాం మావ. ఈ సినిమా చూసాక హాలీవుడ్ వాళ్ళు కూడా స్లోగా కమర్షియల్ సినిమాల వైపు వెళ్తున్నారు అన్న చిన్న డౌట్ వచ్చింది మావ. ఎందుకంటే మనం జనరల్గా చూసే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. స్టోరీ, ఎలివేషన్స్, ప్రతిదీ. అంతెందుకు మీకు ఈ సినిమా స్టోరీ చెప్తే దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. సినిమాలో హీరో ఒక స్టంట్ డబుల్, అంటే సినిమాల్లో హీరోలకి స్టంట్ డబుల్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ అలా ఒక స్టంట్ చేస్తున్న టైంలోనే హీరోకి యాక్సిడెంట్ అయ్యి కొన్ని ఇయర్స్ సినిమాలకి అండ్ తను లవ్ చేస్తున్న అమ్మాయికి దూరం అవుతాడు. కానీ తర్వాత మళ్ళీ ఆ ప్రొఫెషన్లోకి ఆ అమ్మాయి లైఫ్లోకి రావాల్సి వస్తుంది. అసలు ఎందుకు మళ్ళీ హీరో తిరిగి వచ్చాడు, అసలు యాక్సిడెంట్కి రీజన్ ఏంటి అన్న వాటికి మీరే సినిమా చూసి ఆన్సర్స్ తెలుసుకోవాలి మావా. ఇప్పుడు నేను చెప్పింది ప్రతిదీ కూడా మీరు సినిమా చూడడం స్టార్ట్ చేసిన 15 to 20 minutesలోనే రివీల్ అయిపోతుంది. కానీ మరి మిగతా సినిమా అంతా డైరెక్టర్ ఎలా కూర్చోబెడతాడు అన్న డౌట్ ఉండొచ్చు మీకు. బిలీవ్ మీ మావా, అసలు కాదు అప్పుడే స్టార్ట్ అవుతుంది. మన రవణ డైలాగ్ ఉంటుందిగా, కార్లు, చేజ్లు, గన్నులు, అబ్బో ఇలా మాస్ స్టఫ్ చాలానే ఉంటుంది మా సినిమా మొత్తం. హాలీవుడ్లో కమర్షియల్ సినిమా అంటే అది వేరే, కానీ ఈ సినిమా మాత్రం మన ఇండియన్ కమర్షియల్ సినిమా ఇన్ హాలీవుడ్లో ఉంటుంది మా. మెయిన్లీ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ప్యూర్ మ్యాచ్ స్టఫ్. అసలు హీరో రయాన్ గాస్లింగ్ ఒక రేడియం గ్రీన్ కలర్ సూట్ వేసుకుని ఫైట్ చేసే సీన్ అయితే క్రేజీ ఉంటుంది మావ. ఫైట్స్ ఒకటే కాదు మావ, సినిమాకి చాలా ఇంపార్టెంట్ అయిన హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. అటు యాక్షన్ సీక్వెన్సెస్, ఇటు లవ్ స్టోరీ, ఇలా రెండు ఒక కైండ్ ఆఫ్ క్రేజీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి మావ. పర్సనల్గా నాకు యాక్షన్ ఎపిసోడ్స్ బాగా నచ్చాయి, ఎందుకంటే అవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ మెయిన్ లీడ్స్ అయిన రయాన్ గాస్లింగ్, ఎమిలీ బ్లంట్ అండ్ ఏరన్ టైలర్ నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు మావ. మెయిన్లీ రయాన్ గాస్లింగ్ అయితే స్క్రీన్ మీద ఉన్న ప్రతిసారి మంచి కామెడీని జనరేట్ చేశాడు. అండ్ అన్నట్టు హీరోయిన్ ఎమిలీ బ్లంట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజీగా ఉంటాయి మావ. అటు యాక్షన్ లవర్స్కి, ఇటు కమర్షియల్ మూవీ లవర్స్కి సినిమా బాగా ఎక్కేస్తుంది. అన్నట్టు ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది మావ సినిమాలో. మీకు గనక ఒక పక్క హాలీవుడ్ కమర్షియల్ బొమ్మ విత్ ఇండియన్ టచ్ చూడాలి అనిపిస్తే మాత్రం ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి మావ. ఇది మా వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.